ద్రాక్ష ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ తయారు చేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని వైటికల్చర్ అంటారు. చరిత్ర: ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగు చేస్తున్న పండ్లు. వీటి సాగు క్రీస్తు పూర్వం 5000 ఏళ్ల కిందటి ఆసియా ప్రాంతంలో జరిగేది. అయితే అప్పుడు ఇప్పట్లా తినడానికి కాకుండా మధువు తయారీలో వాడేవాళ్లు. ఇంకా ఇప్పుడు వీటితో జామ్లు, జెల్లీలు, కిస్మిస్లు తయారు చేస్తున్నారు. ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతలలో ఇవి వైన్ తయారీకి పెట్టింది పేరు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జర్మనీలోని రైన్ లోయలో కేవలం మధువు తయారీకే వీటిని ప్రత్యేకంగా సాగు చేసేవారు. అప్పటికే ఇవి సుమారు 90 వెరైటీలలో ఉండేవి. యూరోపియన్ల ద్వారా ఇవి అంతటా వ్యాపించాయి. అమెరికాలో 17వ శతాబ్దంలో ప్రవేశించాయి. అప్పుడు మెక్సికోలో కాలూనిన వెంటనే కాలిఫోర్నియాలో స్థిరపడిపోయాయి. వీటికి ఎన్నో చీడపీడల దాడి సామాన్యం. అందులోనూ సాగులో విస్తృతంగా మందులు వాడవలసి ఉంటుంది. భారతదేశంలోనూ వీటి చరిత్ర ఘనమైనదే. క్రీస్తుపూర్వం 13, 12 శతాబ్దాల మధ్య రచించబడిన సుశ్రుత సంహిత, చరక సంహితలలో వీటి ఔషధీయ లక్షణాల గురించి వివరణ ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా వీటి సాగుకు అనువైన నేల ప్రస్తావన చేశాడు. హిమాలయ పర్వత పాదాల చెంత అడవి రకాలుగా విస్తృతంగా పెరిగేవి. అయితే సాగుచేసిన వీటి రకాల ప్రవేశం క్రీస్తు శకం 1300 కాలంలో పర్షియన్ల ద్వారా జరిగింది. వారు వీటిని ఔరంగాబాద్లోని దౌలతాబాద్లో పరిచయం చేశారు. అక్కడి నుండి క్రైస్తవ మిషనరీల ద్వారా ఇవి సాలెం, మదురై ప్రాంతాలకు పాకాయి. 20వ శతాబ్దపు తొలి కాలంలో నిజాం వీటిని హైదరాబాదు తీసుకువచ్చాడు. ఇక వీటి నుండి తీసిన మధువు మామూలు మందులా కాకుండా నిజంగా మందులానే పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి ద్రాక్షరసం, మధువు సేవించాలని అంటారు. ఫ్రెంచ్ వారు ద్రాక్ష మద్యాన్ని, రెడ్ వైన్ ఎక్కువగా సేవిస్తారు. వారి భోజనంలో కొవ్వు విపరీతంగా ఉంటుంది. అయినా వారు గుండె జబ్బుల బారిన పడకపోవడమే కాదు, దీర్ఘకాలం జీవిస్తారు కూడా. అందుకు కారణం వారు తాగే రెడ్ వైన్ అని ఇప్పుడు పరిశోధకులు అంటున్నారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు ద్రాక్షరసానికి దైవత్వాన్ని ఆపాదిస్తే, నవీన ఫ్రెంచ్ వారు వైన్ తయారీని కళస్థాయికి తీసుకెళ్లారు. ఈనాటికి ప్రపంచంలో అత్యున్నత ద్రాక్షమద్యం ఫ్రెంచ్ వారి తయారీనే. స్థూలంగా అమెరికన్, యూరోపియన్, ఫ్రెంచ్ రకాలుగా వీటిని వర్ణించిన వీటిలో 50 జాతులు, సుమారు 8000 రకాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 500-600 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవన్నీ సంకర జాతి రకాలే. ఒకప్పుడు అనాబ్ షాహి అనే రకం బాగా లభించేది. చిన్న సైజు ఉసిరికాయంత ఉండే ఆ రకం ద్రాక్ష ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయింది. వాటిలో గింజలుండేవి. ద్రాక్షలో గింజలు పంటికింద రాయిలా రుచిని దెబ్బతీస్తాయని, గింజలు లేని రకాల రూపకల్పన జరిగింది. ఇప్పుడైతే విత్తులేని ద్రాక్షలే ఎక్కువ కనిపిస్తాయి. అప్పట్లో గింజల్ని ఊసేస్తే, ఇప్పుడు తొక్కల్ని ఊస్తున్నారు. ప్రస్తుతం థామ్సన్ సీడ్లెస్, రెడ్ ప్లీమ్ వంటివి కనిపిస్తాయి. ఉపయోగాలు: వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మలబద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్లు కొలెస్ట్రాల్ని అదుపు చేయడంలో, క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. విటమిన్ సి, కే చాలా ఎక్కువ. వైన్, ద్రాక్షరసం, వైన్ లో 2 రకాలున్నాయి. రెడ్ వైన్ ఇంకా వైట్ వైన్. నీలం ద్రాక్షల నుండి ఎరుపు వైన్ చేస్తే, పచ్చ రకాల నుండి వైట్ వైన్ చేస్తారు. యూరోపియన్లు భోజనంలో మంచి నీళ్ల బదులు రెడ్ వైన్ తాగడం పరిపాటే. అందులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండి ఇతర మద్యాల ప్రభావాన్ని కలిగించదు. ఆహారపు విలువలు: తేమ శాతం 92%, కార్బోహైడ్రేట్స్ 7%, కాల్షియం 20 మీ. గ్రా, ఫాస్ఫరస్ 20 మీ. గ్రా, విటమిన్ సి 31 మీ. గ్రా, విటమిన్స్ ఏ, బి కాంప్లెక్స్. ఔషధ గుణాలు: అరుగుదల శక్తి తక్కువ ఉన్నవారికి సత్వరం శక్తిని అందించే ఆహారాల్లో ద్రాక్ష ముఖ్యమైనది. మలబద్ధకం: ద్రాక్షలో ఉన్న సెల్యులోజ్ గుణం వలన మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. అన్నప్రేవును మెరుగుపరచును. రోజూ కనీసం 350 గ్రాముల ద్రాక్ష తీసుకోవటం మంచిది. అజీర్ణం: అజీర్ణాన్ని కలిగించే పదార్థాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి మంచి అరుగుదలను పెంచును. ఆస్మా:
ద్రాక్ష ఆస్మా వలన కలిగే ఆయాసం తగ్గించి ఊపిరితిత్తుల బలం పెంచును. గుండె జబ్బులు గుండెను బలాన్నిస్తాయి. నొప్పి వలన దడ వలన కలిగే ఒత్తిడి ప్రభావం గుండె మీద తగ్గిస్తాయి. మైగ్రెయిన్ ప్రతిరోజు ద్రాక్షరసం తాగడం వలన మైగ్రెయిన్ తగ్గడానికి ఎంతగానో అవకాశం ఉంది. మూత్రపిండ సమస్యలు ద్రాక్షలో గల పొటాషియం వలన మూత్రపిండాల వ్యాధులు చక్కగా తగ్గుతాయి. ఉబ్బు కామెర్లు మూత్రపిండాలలోని రాళ్లు తగ్గించటానికి ద్రాక్ష పనిచేయును. లివర్ సమస్యలు కాలేయానికి ఉత్తేజపరచును. పైత్య రసమును సరిగ్గా తయారు చేయుటలో ఉపకరించును. పిల్లల వ్యాధులు రక్త కణాల తయారుగుటలో ద్రాక్ష ఉపయోగపడుతుంది. పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు వచ్చే సమస్యలకి ద్రాక్షరసం చాలా మంచిది. కురుపుల మీద ద్రాక్షరసం పోసి గాజు కక్షాలో పరచి ఉంచితే కురుపులు త్వరగా మానతాయి. దంత వ్యాధులు చీము పట్టిన దంతాలు చిగుర్లు ద్రాక్ష వాడకం వలన క్రమేణా మాని ఆరోగ్యంగా తయారవుతాయి. ఆల్కహానిజం ద్రాక్షరసం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆల్కహాలు మీద ఆశ తగ్గి ద్రాక్షలోని శక్తిని పొంది రక్త శుద్ధి జరుగును. అల్జీమర్స్ జ్ఞాపకశక్తి లోపించడం, వయసు పెరిగే కొద్ది విన్న విషయాలు అప్పుడే మర్చిపోవడం వంటి లక్షణాలను నివారిస్తుంది. ఆరోగ్యానికి పచ్చ ద్రాక్షలు ద్రాక్ష పండ్లలోని టన్నీస్, పాలిఫినాల్స్ క్యాన్సర్ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి. ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది. పెద్ద వయసు వారిలో సహజంగా తలెత్తే దృష్టిలోపాన్ని నియంత్రించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్షలోని సుగుణాలతో ఉపశమనం లభిస్తుంది. సౌందర్యం ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్ శరీరంలో కొల్లాజెన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మేనిని కాంతిమంతం చేస్తుంది. వీటిల్లోని పైటోకెమికల్స్ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి. ద్రాక్షలో రాగి, ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు ఏర్పడటానికి, బలంగా తయారవడానికి సహాయపడతాయి. ద్రాక్ష పొలిఫీనోల్స్ అనే శక్తివంతమైన అనామ్లజనకాలు కలిగి ఉంటుంది. ఇది అన్నవాహిక, ఊపిరితిత్తుల, నోరు, కంఠం, గర్భాశయ, పాంక్రియాటిక్, ప్రోస్టేట్, పెద్దప్రేగు వచ్చే అనేక రకాల క్యాన్సర్స్ని తగ్గిస్తుంది. జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది. చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్, మాయిశ్చరైజర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాల ఆనందం. తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి, తినడానికి రుచిగా ఉండటమే కాదు సౌందర్య పోషణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లెన్సర్లుగా పనిచేసి చర్మంపై ఉండే మురికిని పోగొడతాయి కాబట్టి సౌందర్య నిపుణులు వీటిని చర్మ సంరక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండల్లో ఎక్కువగా తిరిగితే ముఖం వాడిపోయినట్టవుతుంది. అలాంటి సమయంలో ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా చిదిపేసి ఆ గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. మురికి పోయి ముఖం తేటగా అవుతుంది. సైజులో పెద్దగా ఉండే గింజలేని తెల్లద్రాక్షను తీసుకుని సగానికి కొయ్యండి. ఆ ముక్కతో ముఖమంతా సున్నితంగా రాయండి. కళ్ల కింద పెదవుల చివర ఇలా ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉండే ప్రదేశాల్లో ఇంకొంచెం ఎక్కువసేపు రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని సమర్థంగా నిరోధిస్తాయి. 2 చెంచాల ద్రాక్షరసానికి 1 టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దండి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయండి. ఈ మాస్క్ ముఖచర్మాన్ని శుభ్రపరచి మృదువుగా ఉంచుతుంది. 1 టేబుల్ స్పూన్ ద్రాక్ష రసంలో గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి రాయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోండి. పొడి చర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అదే మీది జిడ్డు చర్మమైతే పచ్చసొన స్థానంలో తెల్లసొన వాడితే సరిపోతుంది. జాగ్రత్తలు ద్రాక్షకు త్వరగా పాడయ్యే గుణం ఉండటం వలన బజారు నుండి తెచ్చిన వెంటనే వాడుకోవటం మంచిది.